హలో క్రికెట్ లవర్స్. చెప్పు చెప్పు. అసలు టెస్ట్ క్రికెట్లో ఓవర్లు పూర్తి కాకపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫర్ సపోజ్ ఒక్క టీం రోజుకి 90 ఓవర్లు వేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అది పూర్తి కాలేదు అంటే కొన్ని రూల్స్ బ్రేక్ చేసినట్టే. అంతర్జాతీయ క్రికెట్లో ఇది పెద్ద రూల్. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓవర్ రేట్ను గమనించి పాయింట్ల కోత వేస్తారు. అలాగే కెప్టెన్కు జరిమానా పడుతుంది. జట్టు మొత్తానికి ఫైన్లు విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్స్ ఎప్పటికప్పుడు బౌలింగ్ వేగాన్ని పెంచేలా ట్రై చేస్తారు. వర్షం వల్ల ఆట ఆగితే అప్పుడు ఆట గడువు మారుతుంది. అంపైర్లు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. లైట్ తగ్గినా ఆట ఆగుతుంది. మిగిలిన ఓవర్లు తర్వాత రోజు కవర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఒక రకంగా చూస్తే టెస్ట్ క్రికెట్ అనేది ఆటతో పాటు టైం మేనేజ్మెంట్ పరీక్ష కూడా. 450 ఓవర్లు పూర్తి చేయడం తప్పనిసరి కాదు. టెస్ట్ క్రికెట్ బ్యూటీ అదే. ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. కొన్ని మ్యాచ్లు 3 రోజుల్లోనే పూర్తవుతాయి. ఒక జట్టు 100 ఓవర్లో 2 ఇన్నింగ్స్తో అవుట్ అయితే ఇంకో జట్టు తక్కువ టార్గెట్తో గేమ్ ముగించుకుంటుంది. కొన్ని టెస్ట్ మ్యాచ్లు 2 రోజుల్లోనే ముగిసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు 5 రోజుల పాటు పూర్తి ఓవర్లు ఆడిన ఫలితం రాకుండా డ్రా అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే టెస్ట్ మ్యాచ్ ఫలితం ఓవర్ కౌంట్ మీద కాదు, ఆటగాళ్ల ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుంది.